మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమశేఖర్ రెడ్డి అలాగే తదితరులు అయితే కనబడతా ఉన్నారు. అన్న హరీష్ రావు రాజీనామా పత్రంతో చెప్పినట్టుగానే ఇక్కడికి 10 గంటలకైతే రావడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అయితే ఇప్పుడు ఈ విషయంలో కనీసం ఎక్కడ కూడా ఎవరు మాట్లాడడానికి సాహసించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగానే ఆగస్టు 15లో కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నటువంటి నమ్మకం ఉందా? ఇప్పుడు నమ్మకం లేకనే మా నాయకుడు రాజీనామా పత్రం తీసుకొని వచ్చి ఇవాళ ఛాలెంజ్ ఇచ్చిండు. నేనేమంటున్నా, నిజంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఆగస్టు 15 వరకు వారు ఇచ్చిన హామీ నిజంగా నెరవేరుతుందనో లేకపోతే వాళ్ళ నాయకుడు నెరవేరుస్తాడనే కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరైనా మైక్ పట్టుకొని మాట్లాడతారు. అందరు డైలమాలు ఊరే కాబట్టి ఎవరు మాట్లాడతలేరు, అంతా ఏసీలు వేసుకొని ఇంట్లోనే వండుకోరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనాలు ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరో మనకు అర్థమవుతుంది కదా. ఇలా 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు అందించిన అభివృద్ధి ఫలాలతో పాటు ఇంకేదైనా మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో మనకు ఆలోచనతోటి ఇవాళ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. సో గడిచిన 4 నెలలు, ఇప్పుడు అప్పుడేమో 100 రోజులు కూడా కాలే, ఇంకా మా మీద ఎగురుతురు, వాడొకడు వీడొకడు అవాకులు చవాకులు పేలుస్తురు అంటారు. 4 నెలలు అవుతుంది. మరి మీరు ఇంట్లో వండుకొని సపోర్ట్ చేయకపోతే ఎవరో ఒకరైతే జనాలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము అమలు చేస్తున్నాము, బస్ ఫ్రీ ఇచ్చినాము, అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినాము, ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల రూపాయలు చేసినాము, ఇట్లా కొన్నిట్లలో మేము అమలు చేస్తూ వస్తున్నాము, ఇంకా మిగిలినవి కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీని బలంగా పట్టుకొని అయితే ముందుకు పోతూ ఉన్నారు. ఇంకా అవి చేస్తాము అనేటువంటి కాన్ఫిడెంట్ అయితే వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భంలో ఇంకా మీరు ఈ రాజీనామాలు అసలు ఎందుకు అసలు మీకు అన్న ఇచ్చిన 420 హామీలలో ఇది కూడా ఒక హామీ కదా. సో గడికి నేను ఇప్పుడు నీకు 420 హామీలు చదువుకుంటుంటే నువ్వు ఎండకు నిలబడతావా? ఈ అమ్మాయి నాకు తెలిసి తీరాబాయ్ అని వెళ్ళిపోతావు. సరే ఏదో ఒక హామీ అయితే పట్టుకొని జనాల కోసమే కొట్లాడుతున్నాం కదా. నేను చెప్పేది ఏందన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకైతే గుర్తున్నాయి కదా. 4 నెలలు అవుతుంది. వాళ్ళు ఎంతసేపు ఆయన పీఠం కదులుతుంది, ఆయన పీఠంని రక్షించుకునే పనులనే రేవంత్ రెడ్డి గారు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుందా లేదా మనకు కనిపిస్తుంది కదా. ఆయన ఫస్ట్రేటెడ్ స్పీచ్ మనకు అర్థమవుతుంది, పేగులు జీరి మెడలు వేసుకుంటా అని. అంటే నేనేమంటున్నా, ఇలా తెలంగాణ ప్రజలు నువ్వేదో చేస్తావు, నువ్వేదో అద్భుతం చేస్తావు, తెలంగాణని ఎటో తీసుకుపోతావు అనే ఒక ఆలోచనతోటి ఇలా తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా నీకు ఓటేసిరు. ఓటేసి నిన్ను ఇలా ముఖ్యమంత్రిని చేసిరు. ముఖ్యమంత్రిని చేసినప్పుడు నువ్వు జనాల బతుకులలో వెలుగు నింపే కార్యక్రమం నువ్వు చేయాలి. అంతేగాని పొద్దున్న లేస్తే వాణి జీరేస్తా, వీని నరికేస్తా, పేగులు మెడలేసుకుంటా అని కార్యకర్తల్ని ప్రోవోక్ చేయొద్దు. ప్రోవోక్ చేసే టైం అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ఆ రోజు మాట్లాడినావు, నీతో పాటు మేము కూడా నిలబడ్డాం, దెబ్బలు తిన్నాం, కొట్లాడినాం. కానీ ఇవాళ నీకు ముఖ్యమంత్రి అయినాక జనాల బతుకులలో వెలుగు నింపే కార్యక్రమమే చేయాలి. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఇంకా గల్లీ లీడరు, ఇంకా అట్లా కాదు కదా. మీరు ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డితో చాలా దగ్గరగా సన్నిహితంగా మెదిలినట్టు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రవర్తనలో మార్పు కనబడతా ఉందా? సేమ్ అంతకుముందు ఎట్లా ఉన్నా అట్లే ఉందా? అంటే ప్రవర్తన అంటే ఎట్లా చెప్పాలన్నా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, నేను ఇవాళ ఆయన కాంగ్రెస్ ఆయన, నేను బీఆర్ఎస్ అని. సో నేను ఇవాళ ఆయన దగ్గరకు పోయేటట్టు లేను కదా. సో నేనేమంటున్నానా, మేము జనాల సంక్షేమం కోసం పనిచేసేటోళ్ళం, ఆరాట పడేటోళ్ళం. ఏదో పైసల కోసమో పదవుల కోసమో చేతులు దాపే వ్యక్తిత్వం మాది కాదు. సో మేము మా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చినాం. నిజంగా కూడా జనాలకి ఏవైతే సంక్షేమ ఫలాలు ఏం చేస్తే అందుతాయో ఆ పని ఖచ్చితంగా చేస్తాం. దానికి దెబ్బలు తినడం మాకేం కొత్త ఏం కాదు. 10 సంవత్సరాల నుంచి తినుకుంటూ వస్తూనే ఉన్నాము. మా అంటే ఇంకో 5 ఏళ్ళు తింటాం. కానీ ఏడ తలొంచేది లేదు, చేయి ఆపేది లేదన్న. ఖచ్చితంగా జనాల సంక్షేమం లక్ష్యంగా పోరాటం ఉంటుంది. మీరు చెప్పండి, నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నామనేటువంటి ఇంప్లిమెంట్ అవుతున్నాయా? 200 యూనిట్ల కరెంటు బిల్లు కానివ్వండి, మిగిలినటువంటి విషయాలలో బస్ ఫ్రీ కానివ్వండి, మిగిలినవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే 100 రోజులలో చేస్తాడు గుంపు మేస్త్రి. 100 రోజులు కాకుండా ఇప్పుడు మళ్ళీ 15 ఆగస్టు అంటుండ్రు. ఎట్లా నమ్ముతారన్న జనాలు? ఇప్పుడే అన్ని భూములు ఎండిపోయినాయి, నీళ్లు లేవు, నిధులు లేవు, వాళ్ళకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కేసీఆర్ ఎన్ని పథకాలు ఇచ్చేయండో అన్ని పథకాలన్నీ సున్నా పెట్టి ఈరోజు 15 ఆగస్టుకి ఇస్తా అంటే ఎవడు నమ్ముతాడు? ఏం కథ? ఈరోజు హరీష్ అన్న వచ్చి ఇక్కడ ఇచ్చిండంటే ఆయన ఎంత నమ్మకం లేకుండా వీని మీద లేకుండానే కదా వచ్చి ఇచ్చిండు తన రాజీనామా. మళ్ళీ ఆయనకు అంత దమ్మున్నోడు అయితే ఇడికి రావాలి కదా. ఒక సీఎం సవాల్ ఇచ్చినప్పుడు ఆయన కూడా సవాల్కు తీసుకున్నాడు. సవాల్ తీసుకోలేదంటే ఏమో, సవాల్ తీసుకున్న తర్వాత ఇక్కడ రాలేదంటే వాడు వేస్ట్. ఈ 100 రోజులు ఎట్లా వేస్ట్ చేసిండో 15 ఆగస్టుకు కూడా వాడు వేస్ట్. కాబట్టి ఇక్కడ వస్తలేడు, వచ్చే దమ్ము లేదు వానికి. ప్రజలల్లో వ్యతిరేకత ఎంత కావాలో దానికన్నా ఈ పార్లమెంట్ రిజల్ట్లోనే తెలిసిపోతుంది.